హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కోనసీమ. నేను మీ పద్మావతి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అలాగే మీరు అందరూ కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియోలో నేను లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చూపిద్దాం అనుకుంటున్నానండి. నా బ్లౌజ్ కటింగ్ చాలా ఈజీగా ఉంటుందండి. బిగినర్స్కి అయితే చాలా ఈజీ టిప్స్ తోటి ఇంట్లో మీ అంతటా మీరు కుట్టుకునేలా నేను చూపిస్తానండి. అలాగే నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఇంక మన వీడియోలోకి వెళ్ళిపోదామండి. చూడండి, ఇది మెయిన్ క్లాత్, ఇది లైనింగ్. ఈ లైనింగ్ మనం తడుపుకుని ఆరబెట్టి ఐరన్ చేసుకుని పెట్టుకోవాలండి. అది అప్పుడే మన కటింగ్ ఈజీగా ఉంటుంది. ప్లస్ ఏంటంటే బ్లౌజ్ కుట్టిన తర్వాత కూడా చింకకుండా ముడతలు రాకుండా బాగుంటుందండి. అలాగే ఫస్ట్ మనం హ్యాండ్స్ కట్ చేసుకుంటాం. ఈ కూర అంచులు ఇలా రెండు దగ్గర తెచ్చి ఒక ఫోల్డింగ్ వస్తుంది ఇక్కడికి. అలాగే ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్, ఇలా రెండు ఫోల్డింగ్లు చేసుకోవాలి. అంటే రెండు హ్యాండ్స్కి వచ్చేస్తుంది. ఇలా ఓపెన్స్ మన వైపు పెట్టుకోవాలి, ఫోల్డింగ్ మన ఎదురుగా రావాలి. ఇలా పెట్టుకోవాలి. నేను నా కటింగ్ ఆది బ్లౌజ్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్గా అలా వస్తుందండి. బ్లౌజ్ని బట్టి నేను కటింగ్ చేస్తున్నాను. మీకు ఎలాంటి కొలతలు టేప్ ఉన్నా కొలతలు అవసరం లేదు, ఆది బ్లౌజ్ని బట్టే ఉంటుంది ఇది. ఫస్ట్ మనం హ్యాండ్స్ తీసుకుంటాం. ఇది లైనింగ్ బ్లౌజ్ కనుక ఇది మనకి ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుంటాం లైనింగ్. అందు గురించి 1/2 ఇంచు ఖర్చుకు తీసుకుంటాం ఇక్కడ. ఈ లైన్ మీద మనం బ్లౌజ్ పెట్టుకోవాలి. ఇలా ఈ హ్యాండ్ వచ్చి నెక్ వైపు బ్యాక్ సైడ్ హ్యాండ్ తీసుకోవాలి. ఇలా పెట్టుకుని హ్యాండ్ ఎంత పొడవు ఉందో అంత చూసుకుని ఇలా సెట్ చేసుకుని ముడతలు ఏమి రాకుండా నీట్గా పెట్టుకుని ఎలా ఉన్నది అలాగా. అంటే అసలు ఇక్కడికి ఉంది, మనం ఖర్చుకి ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఇక్కడ మార్క్ చేసుకుంటాం. అలాగే హ్యాండ్ లూజ్ ఇది ఎంతవరకు ఉంది, అలాగే చంక వైపు కూడా ఇది ఎంతవరకు ఉంది కదా, మనం ఖర్చుకి ఎక్స్ట్రా తీసుకోవాలి 1/2 ఇంచు. ఇలా తీసుకుని ఈ లైన్ ఇలా స్ట్రైట్గా తీసుకోవాలి. అలాగే ఇక్కడి నుంచి కూడా ఇలా స్ట్రైట్గా హ్యాండ్ ఎంత ఉందో అంత పొడవు తీసుకోవాలి. అలాగే ఇక్కడ ఖర్చుకి ఒక 2 ఇంచెస్ ఖర్చుకి మనం తీసుకోవాలి. అలాగే ఈ పక్కన కూడా ఒక 2 ఇంచెస్ ఖర్చుకి. ఈ లైన్ ఇలా కలుపుకోవాలి. తర్వాత ఈ హ్యాండ్ ఎలా ఉన్నదో అలాగ మార్క్ చేసుకోవాలి మనం. అసలు కుట్టి ఇక్కడ ఉంది కదండి, ఖర్చుకి ఇక్కడ వరకు పెట్టుకుని ఒక గీత ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచు కుట్టులోకి అనమాట ఇది. టేప్ తీసుకుని ఇక్కడ భుజం నుంచి 1.5కి మార్క్ చేసుకుని ఇలా స్ట్రైట్గా 1.5 స్ట్రైట్గా ఉండాలండి ఇలాగా. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి టేప్ చూసుకుని దీంట్లో సగము ఇక్కడి నుంచి ఇది లూజ్ ఎంతవరకు ఉందో అంతవరకు ఇక్కడ వరకు పెట్టుకుని ఇది మనం మధ్యలో ఫోల్డ్ చేసుకోవాలి. టేప్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగ ఒక గీత పెట్టుకుని ఇది చంకలు ఓతు తీసుకోవడం గురించి మనం ఇలా చేస్తామండి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ లూజ్కి ఏదైతే ఉందో అది సగం ఇక్కడ నుంచి ఎక్కడ ఉందో చూసుకుని ఫోల్డ్ చేసుకోకపోతే ఇక్కడ నుంచి ఎక్కడికి ఉంది 7 ఉంది. 7లో సగము 3.5, ఈ 3.5కి వస్తుంది చూడండి కరెక్ట్గా. ఇది 3.5గా వస్తుంది. అలా అయినా చూసుకోవచ్చు. లేదు ఇక్కడి నుంచి లూజ్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు పెట్టుకుని చెయ్యి ఇది ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే కరెక్ట్గా సగానికి వస్తుంది. ఇక్కడ ఒక 1/2 ఇంచు చంకలు ఓతు తీయడం గురించి అండి ఇది. ఇలా 1/2 ఇంచు ఒక గీత ఇలా పెట్టుకుని ఇక్కడి నుంచి ఇలా దీన్ని కలుపుకోవాలి. ఇలా మార్కింగ్ అయిపోయిన ప్రకారం నేను కట్ చేస్తున్నాను. ఇక్కడ ఒక టక్ పెట్టుకోవాలి. అలాగే మనం మార్క్ చేసినట్టుగా కట్ చేసుకోవాలి. ఇది చంకలోతి ఎదురు వైపు రావాలండి, ఇక్కడ వరకునే రావాలి. మనం 1.5 మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి వరకునే రావాలి. ఇదే అలాగే ఇది ఖర్చుకి
కరెక్ట్గా ఒక టక్ పెట్టుకోవాలి. ఇది మనం లోపల ఫోల్డ్ చేస్తాం అనమాట హ్యాండ్కి. ఇలా కట్ చేసుకుంటే మనకు 2 హ్యాండ్స్కి వచ్చేస్తాయండి. చూడండి, ఇది హ్యాండ్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం బ్లౌజ్ బ్యాక్ సైడ్ కట్ చేసుకుంటామండి. ఇలా ఫోల్డింగ్ ఇలా ఉంది కదా, మనం కట్ చేసిన ఫోల్డింగ్ కోరస్ ఇలా ఇలా తీసుకొని ఇలా వేసుకోవాలి. ఇవి కోరస్ అంటే ఇవి మనకి ఇలా ఉంది కదా, మనం కటింగ్ చేసింది అని ఇలా వేసుకోవాలి. ఇలా సెట్ చేసుకుని దీనికి క్రాసులు ఏదైనా ఉన్నా ఈ ఎడ్జ్లు ఉన్నాయి కదా, ఎన్ని క్రాసులు ఉంటాయి, క్రాసులు లేకుండా కట్ చేసుకోవాలి. ఎల్ షేప్ స్కేల్ యూజ్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. ఇలా ఒక లైన్ స్ట్రేట్స్ తీసుకోవాలి, క్రాస్ తీసేసుకోవాలి. క్రాస్ తీసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ పట్టీ ఉంది కదా, ఈ పట్టీకి మనం ఇక్కడ తీసుకుంటాము. ఈ పట్టీది ఏదైతే ఉంటుంది ఇక్కడ 1.5 పట్టీకి తీసుకోవాలి మనం. ఇలా స్ట్రైట్గా రావటం గురించి ఇలా 1.5 కొలుచుకుని ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇది కొచ్చుకండి వెనకాల పట్టీకి, బ్లౌజు వెనకాల పట్టీకి ఇది. ఆ తర్వాత ఈ బ్లౌజ్ ఈ షేప్ పట్టీ నుంచి ఈ షేప్ పట్టీ వరకు ఇలా పట్టుకొని ఇలా ఫోల్డ్ చేయాలి. అలాగే హ్యాండ్స్ దగ్గర చంక దించి ఇలా నడుము కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా నెక్ అది కరెక్ట్గా చూసుకొని బ్లౌజ్ నీట్గా సర్దుకొని ఇలా చూసుకొని నెక్ మార్క్ చేసుకోవాలి. నెక్ ఉన్నట్టు మార్క్ చేసుకోవాలి ఇక్కడికి. తర్వాత కొచ్చుకొక 1/2 ఇంచు, అలాగే ఇది ఇక్కడ వరకు ఇక్కడ ఉంది ఈ చంక కూడా ఇలా స్ట్రైట్గా పట్టుకుని, ఇది అసలు కుట్టు కదా, ఇక్కడ కొచ్చుకి ఇలా పొడవుగా తీసుకోవాలి. ఇది ఇక్కడి నుంచి ఇలాగా కలిపేసుకోవాలి. అలాగే నెక్ కూడా ఇలా స్ట్రైట్గా ఇలా పెట్టకూడదు, మళ్ళీ మరీ ముందుకు పెట్టకూడదు, కొంచెం స్ట్రైట్గా ఇలా పెట్టుకుని భుజం ఎంత ఉందో అక్కడికి, ఇది అసలు ఉంది కదా ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ కొచ్చుకి, అలాగే భుజం దగ్గర కూడా ఇది స్ట్రైట్గా ఇలా వేసుకోవాలి. అలాగే కొచ్చుకి ఒక 1/2 ఇంచు ఇలా పైకి తీసుకోవాలి. కొచ్చుకి కూడా ఒక 1/2 ఇంచ్ కొచ్చుకి. అలాగే నెక్ ఎలా ఉందో అలాగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ అయిపోయిన తర్వాత బ్లౌజ్ తీసేసుకోవచ్చు. ఇలా తర్వాత కొచ్చుకి ఈ నెక్ ఎలా డిజైన్ మార్క్ చేసామో అలాగే కొచ్చుకి ఒక మార్క్ చేసుకోవాలి. ఒకసారి నెక్ కరెక్ట్గా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. అది ఎలా అంటే ఇది ఈ షోల్డర్ నుంచి ఈ షోల్డర్కి ఇలా పట్టుకుని ఈ నెక్ ఎంత ఉందో ఇక్కడ నుంచి మనకి కరెక్ట్గానే ఉంది ఇది. ఇప్పుడు షోల్డర్ నుంచి స్ట్రైట్గా ఇది ఎక్కడ ఉందో అక్కడ వరకు ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇది మధ్యలో ఈ కార్నర్లో మనం 1.5కి మార్క్ చేసుకోవాలి. ఇలా ఇది చంక లోతు మీరు తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఒక 2.5 నుంచి స్ట్రైటే ఉండాలి మార్క్ చేసుకోవాలి. 2.5 నుంచి స్ట్రైట్ ఉండి ఇది ఇలా కలిపేసుకోవాలి. ఇది కూడా ఇక్కడి వరకు కలుపుకోవాలి. అలాగే మనం ఇక్కడ మార్క్ చేసుకున్న దగ్గర 1 ఇంచ్ ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఒక ఇంచు ఖర్చులకి ఇక్కడి నుంచి ఇక్కడికి స్ట్రైట్గా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఖర్చులకి మనం ఒక 1.5 ఖర్చుకి తీసుకుందాం.
నాకు ఇక్కడ క్లాత్ తక్కువ ఉంది కాబట్టి 1.5 పెడుతున్నాను. మీరు క్లాత్ ఉంటే 2 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. ఇలా కలిపేసుకోవాలి. ఇది మార్క్ చేసిన ప్రకారం నేను కట్ చేస్తున్నానండి. మనం మార్క్ చేసిన ప్రకారం ఒక టక్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఒక టక్ పెట్టుకోవాలి. ఇదండి బ్యాక్ అయిపోయింది. బ్యాక్ని బట్టి మనం ఫ్రంట్ కట్ చేసుకోవాలి. బ్యాక్ కట్ చేసాం కదా, క్రాస్గా పెట్టుకోవాలి. ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇలా పెట్టుకున్నాం కదా, ఈ షోల్డర్, ఈ చంక, ఈ పక్క ఇదంతా కూడా ఉన్నట్టు గీసేసుకోవాలి. ఒకసారి అది ఎలాగో ఒకసారి చూడండి. నెక్ ఇంతవరకు, చంక కూడా ఉన్నదన్నట్టు. ఇక్కడ వరకు అలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి తీసుకుని ఈ షేప్ పట్టి ఎంత ఉందో అంతవరకు ఒకసారి చూసుకోవాలి. ఇదిగో షేప్ పట్టి ఇలా పెట్టుకుని మనం ఇక్కడ కట్ పెట్టుకున్నాం కదా, ఈ కట్ పెట్టిన దగ్గర నుంచి షేప్ పట్టి ఏదైతే ఉందో అది కొంచెం కిందకి, ఇక్కడ వరకు షేప్ పట్టి ఎంత వరకు ఉంది కదా ఇక్కడ వరకు పెట్టుకోవాలి. అలా ఆ తర్వాత నెక్ కూడా ఈ మన బ్లౌజ్ ఎలా ఉందో అలాగే నెక్ కూడా యాజ్ ఇట్ ఈస్గా పెట్టుకుని ఇది ఖర్చులోకి వదిలేసుకోవాలి కొంచెం. అలాగే ఎదర కూడా ఖర్చులోకి ఇలా పెట్టుకోవాలి. బ్లౌజ్ ఇలా సెట్ చేసుకోవాలి. బ్లౌజ్ లైను ఈ లైన్ కూడా కరెక్ట్గా ఉండాలి. ఇలా షేప్ పట్టి ఉంది కదా, ఈ షేప్ పట్టీకి ఇది చూడండి, షేప్ పట్టి కొలత ఇక్కడ వరకు ఉంది కదా, కొంచెం కిందకి ఒక లైన్ వేసుకోవాలి. అలాగే ఈ ఖర్చులోకి ఇది ఫోల్డింగ్ చేస్తాం మనం ఇక్కడ, ఈ ఖర్చులోకి ఒక లైన్, అలాగే ఇక్కడ కూడా ఈ ఖర్చులోకి ఇంకొక గీత పెట్టుకోవాలి. అలాగే స్ట్రైట్గా బ్లౌజ్ ఎలా ఉందో అలాగా ఇలా బ్లౌజ్ నెక్ ఎలా ఉందో అంతవరకు మనం ఇది ఇక్కడ బ్లౌజ్ ఇక్కడ వరకు ఉంది, మనకు ఖర్చు కావాలి కదా ఇక్కడ పెట్టుకోవాలి. ఇలా దీంతో కలిపేసుకోవాలి. అలాగే దీనికి ఖర్చుకు కూడా ఇలా కలుపుకోవాలి. బ్లౌజ్ ఇక్కడ వరకు ఉంది కదా, దీనికి ఖర్చుకి ఇక్కడ నుంచి పెట్టుకోవాలి. బ్లౌజ్ తీసేసుకోవచ్చు. ఈ కింద మార్క్ ఏదైతే ఉందో అది మనం ఇక్కడ పడటం గురించి ఒక ట్యాప్ చేసుకోవాలి. ఇలాగా బ్యాక్ సైడ్ పార్ట్ తీసేసుకుని చూడండి, ఇది ఇక్కడ వరకు మార్క్ చేసాం కదా మనం. అలాగే చంక లోతు ఒక 1/2 ఇంచు ఇలా దీంట్లో కలిపేసుకోవాలి ఇక్కడ వరకు. అలాగే ఇక్కడ కూడా ఖర్చుకి ఎంత తీసామో ఇక్కడ మార్క్ చేయలేదు, చూపిస్తున్నాను. మనం ఇక్కడ కూడా ఖర్చు ఎంత వరకు ఉందో ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఈ చంక లోతు ఇంతవరకు తీసుకోవాలి మనం, 1/2 ఇంచు ఇలా తీసుకోవాలండి. తర్వాత మనం ఆది బ్లౌజ్ తీసుకుని షోల్డర్ నుంచి ఇలా స్ట్రైట్గా పట్టుకొని, అలాగే షేప్ కుట్టి ఏదైతే ఉందో ఇక్కడికి ఇలా పట్టుకొని మనం ఇప్పుడు కప్పు పొడవు అంటే బ్లౌజ్ పొడవు చూస్తున్నాము. ఇక్కడేమో ఖర్చు వదిలేయాలి, కొంచెం ఖర్చు వదిలేసి ఇలా పొడవు చూసుకోవాలి. ఇక్కడ వరకు సాగడదీయకూడదు, ఉన్నదన్నట్టుగా పెట్టుకొని ఇది అసలు ఉంది కదా ఇక్కడ ఖర్చు పెట్టుకోవాలి, తీసేసుకోవచ్చు. అలాగే ఈ సైడ్ కూడా ఒకసారి పొడవు చెక్ చేసుకుని ఈ చంక నుంచి ఖర్చు వదిలేయాలి. ఇక్కడ మార్క్ చేసాం కదా మనం, ఇక్కడ కొంచెం ఖర్చు వదిలేసి ఇలా చూసుకొని దీనికంటే కిందకి ఈ షేప్ కుట్టు ఏదైతే ఉందో షేప్ పట్టి ఇక్కడికి ఉంది కదా కొంచెం కిందకి పెట్టుకోవాలి. మనం ఇందాక మార్క్ చేసాం కదా, సరిగ్గా అక్కడికి వచ్చిందో లేదో చూద్దాం. అది కొంచెం ఇది ఇక్కడికి వచ్చినా మనం ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకోవాలి. అలాగే షేప్ పట్టి పొడవు ఎంత ఉందో చూద్దాం. ఇక్కడ నుంచి ఇక్కడ ఖర్చు వదిలేయాలి. ఇక్కడ నుంచి పెట్టుకొని ఇక్కడ వరకు వచ్చింది కదా, ఈ మిగిలింది ఏంటంటే మనం ఇక్కడ ఈ కుట్టుకని ఒక 2 ఇంచెస్ తీసుకోవాలి మనం.
ఒక ఇంచు టు 2 ఇంచెస్ వస్తుంది. 2 ఇంచ్ కానీ 3 ఇంచ్ కానీ అన్న షేప్ బట్టి పెట్టుకోవాలి. ఆ బ్లౌజ్కి ఉన్న షేప్ని బట్టి పెట్టుకోవాలి. ఇది నాకు ఒక 2 ఇంచెసే ఉంది. ఇది నేను 2 ఇంచెస్ పెడుతున్నాను. 3 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. అంటే చెస్ట్ హెవీగా ఉన్నప్పుడు 3 ఇంచెస్ అలా పెట్టుకోవాలి. మామూలుగా మీడియం సైజ్ ఉన్నప్పుడు 2 ఇంచెస్ సరిపోతుంది. చూసాం కదా, ఇది ఖర్చు వదిలేసాము ఇక్కడి నుంచి. ఇది ఇంకా ఖర్చు చాలా తక్కువ ఉంది. ఖర్చు కొంచెం పెంచుదాం దీనికి. ఖర్చు పెంచితే ఎంతవరకును. అలాగే ఈ షేప్లో ఖర్చు మనకి ఎంత 2 ఇంచెస్ ఉంటే సరిపోద్ది. ఎంతవరకు పెట్టుకుందాం మనం. అర్థమైంది కదండి. ఈ షేప్ పట్టి మనం షేప్ పొడవు ఇది ఎంతవరకు ఉంది. ఇది ఖర్చు వదిలేసి ఎంతవరకు ఉంది. ఈ ప్లేస్ వచ్చి ఇదైతే కొంచెం ఖర్చు పెంచాం మనం. ఈ ప్లేస్ ఏమో మన షేప్ ఖర్చుకి ఇది ఎంతవరకు. అలాగే ఈ షేప్ కుట్లకి మనం మార్క్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ షేప్ కుట్టు ఇక్కడ ఖర్చు వదిలేసి ఈ షేప్ కుట్టు ఎంతవరకు ఉందో అంతా ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే 1 ఇంచుకి ఒక మార్కు, అలాగే ఇంకొక ఇంచుకి ఒక మార్కు. 2 ఇంచెస్ తీసుకున్నాం కదా ఇక్కడ ఈ క్లాత్. ఇది మనం ఖర్చులో షేప్ కుట్టులోకి పోతుంది అనమాట. ఇలా వస్తుంది. కొలతలతో పాటు నేను కుట్టేటప్పుడు చూపిస్తాను మీకు. అలాగే ఈ కుట్టుకు కూడా మార్క్ చేస్తున్నాం మనం. ఇప్పుడు ఇక్కడ కొంచెం ఖర్చు వదిలేసి నెక్క ఖర్చుకి ఇది ఎక్కడైతే ఉందో అక్కడికి ఈ కుట్టు ఇక్కడికి ఉంది. మనం కిందకి పెట్టుకుంటే మనం కుట్టేసరికి ఇక్కడికి వస్తుంది. అలాగే మన చంక లోతు తీసాం కదా, అక్కడికి ఇక్కడి నుంచి ఈ కుట్టు వస్తుందండి. చంకలో కుట్టేది. ఈ కుట్టు గురించి మనం ఇక్కడ చంకలోతు ఏదైతే తీసామో అక్కడికి ఒక మార్క్ చేసుకుంటాం. అలాగే ఈ డాట్ ఎక్కడ పెట్టుకోవాలని మీకు డౌట్గా ఉంటే మనం బ్లౌజ్ తీసుకొని ఈ షోల్డర్ నుంచి చంక వరకు ఇలా పట్టుకుని ఈ కుట్టు ఎక్కడికి ఉందో చూసుకుంటే మనం ఎక్కడ వేయాలో అర్థం అవుతుంది. ఈ కొంచెం ఖర్చులో తీసేసుకుని ఇలా పెట్టుకుంటే ఈ కుట్టు ఇక్కడ ఉంది కాబట్టి కొంచెం కిందకి పెట్టుకుంటే మనం కుట్టేసరికి కరెక్ట్గా ఇక్కడికి వస్తుంది. ఇంతేనండి. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. నేను మార్క్ చేసిన ప్రకారం కట్ చేస్తున్నాను. ఒకసారి చూడండి. ఇది ఎదుర స్టార్ నెక్ అండి. ఇది ఇలా స్ట్రైట్గా కట్ చేసుకుందాం. చంకలోతు ఏదైతే తీసామో అక్కడనే కట్ చేయాలి. ఇది కొంచెం మనకు ముక్క తక్కువ వచ్చిందండి. ఇది యాడ్ చేసుకోవాలి. ఈ ముక్కే మనకి ఇక్కడ సరిపోద్ది. నేను స్టిచ్చింగ్లో చూపిస్తాను. అలాగే ఖర్చుకి అలాగే ఇక్కడ డాట్స్ కూడా ఇదేనండి. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. షేప్ పట్టీలు కట్ చేద్దాం. బాది బ్లౌజ్ తీసుకుని ఉక్సులు పట్టి వైపు కొంచెం ఖర్చుకు వదిలేసి ఇక్కడ ఇది ఖర్చుకి ఇది ఎంత పొడవు ఉందో అంత పొడవు. మనం కొద్దిగా ఖర్చుకి ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, అలా ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అలాగే టేప్ తీసుకుని ఈ షేప్ పట్టి పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. ఇది ఇంతవరకు ఉంది కదా, మనకు ఖర్చుకి కొంచెం పెట్టుకుని అలాగే ఇక్కడ కూడా ఇది అసలు ఇక్కడికి కొద్దిగా ఖర్చుకు కూడా అంటే పావు తక్కువ 3 మనం పావు తక్కువ 3 ఇక్కడ పెట్టుకోవాలి. ఇలా చూసుకోవాలి. అలాగే ఇటువైపు కూడా ఇప్పుడు ఎలా తీసుకున్నామో అలాగే ఇటువైపు కూడా ఖర్చుకు తీసుకుని అలాగే ఇది అసలు ఇక్కడికి అంటే 2 పెట్టుకోవాలి. అలాగే షేప్ దగ్గర కూడా ఎంత ఉందో ఇక్కడ ఎలా తీసుకున్నామో అలాగే ఇక్కడ కింద ఖర్చుకి ఈ పైన ఖర్చుకి ఇది కూడా 2 ఇలా. ఇప్పుడు ఇది ఇలా కలిపేసుకోవాలి. మనం డ్రా చేసినట్టు కట్ చేసుకోవాలి. ఇలా అలాగే ఇది సెపరేట్ చేసుకోవాలి. రెండిటికి రావాలి కదా, ఒక్కొక్క దానికి 2 వేస్తాము.
అలాగే మెయిన్లో కూడా మెయిన్ క్లాత్లో కూడా 2 ముక్కలు వస్తాయి కదా, అది ఇది కలిపి యాడ్ చేయాలి. ఇది షేప్ పట్టి. అలాగే ఇప్పుడు ఉక్సులు పట్టి, రింగులు పట్టి తీసుకుందాం. ఇది ఎంత ఉందో దీని మీద ఎక్కువ పెట్టుకోవాలి. ఖర్చులకి ఫోల్డ్ చేస్తాం కదా, కింద ఫోల్డ్ చేస్తాము, పైన ఫోల్డ్ చేస్తాం కదా, ఇంత పొడవు తీసుకోవాలి. ఇది మనం ఉక్సులు పట్టి కొంచెం చిన్నగా ఉండాలి వెడల్పులో, అలాగే రింగులు పట్టి పెద్దగా ఉండాలి. అంటే 3 అంగుళాలు పెట్టుకోవాలి. ఇది వచ్చి 2 అంగుళాలు, అలా 1 ఇంచు తేడాలో రింగులు పట్టి పెద్దగా ఉండాలి. ఇలా ఉండాలి. ఇది చిన్నగా వెడల్పులో చిన్నగా ఉండాలి, కాజాలు పట్టి పెద్దగా ఉండాలి. ఇప్పుడు మనం నెక్ పీస్ తీసుకోవాలి. నెక్ పీస్ వచ్చి మనం ఫ్రంట్ పార్ట్ ఏమో లైనింగ్ తిప్పుదాం కాబట్టి క్రాస్ పీస్ అవసరం లేదు. బ్యాక్ సైడ్ మాత్రమే మనం క్రాస్ పీస్ తీసుకోవాలి. ఒక ఇంచు వెడల్పులో మనం క్రాస్ పట్టీకి తీసుకోవాలి. ఇది మనం బ్యాక్ సైడ్ ఒక సైడే కాబట్టి ఇది సరిపోద్ది మనకి. ఇదండి లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ కట్ చేసుకుందాం. ఇది మెయిన్ క్లాత్ అండి. మనం మెయిన్ క్లాత్లో ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇది ఉంది కదా, ఇది హ్యాండ్స్లోకి రాకుండా ఇక్కడ వరకు పెట్టుకోవాలి మనం. అంటే దీంట్లో మళ్ళీ చంకలోకి వచ్చేస్తుంది. ఇది ఇలా పెట్టుకోవాలి, ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మనం ఈ పెద్ద డిజైన్ ఏదైతే వచ్చిందో ఈ బార్డర్ హ్యాండ్స్కి ఏమన్నారు, చిన్న బార్డర్ ఏమంటారో అప్పుడు ఇది తీసుకోవాలి. దీంట్లో మనకి పెద్ద బార్డరే తీసుకుంటున్నాం. ఇది కొంచెం కలిసిన చంకలోకి వెళ్ళిపోద్ది కాబట్టి పర్వాలేదు, ఇలా పెట్టుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, అది దీని మీద ఇలా ప్లేస్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ కంటే మనకి మెయిన్ క్లాత్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి కటింగ్లో. దీనికంటే కొంచెం ఎక్కువ ఉండాలి పొడవులో కానీ వెడల్పులో కానీ. క్లాత్ లేకపోయినప్పుడు ఇది మనం యాడ్ చేసుకుంటాం క్లాత్. ఇలా తీసుకోవాలి. ఇది ఇక్కడ ఉంది కదా, కొంచెం కట్ చేస్తున్నాను. ఇది కొంచెం తక్కువ ఉంది కదా, ఈ పీస్ మనం యాడ్ చేసుకోవాలి. అది చంకలోకి వెళ్ళిపోతుంది, మనకేం కనిపించదు. అది కూడా ఇక్కడే తీసుకోవాలి. ఇలా సరిపోతుంది. ఇలా కట్ చేసాం కదా, మనం హ్యాండ్స్ తీసుకున్నాము. ఇప్పుడు బ్యాక్ పోర్షన్ తీసుకోవాలి. మనం ఎలా వేసుకోవాలి క్లాత్, ఈ కూర ఉంది కదా, ఈ కూర అది ఇలా స్ట్రైట్ రావాలి, ఇలా పొడవు ఇలా తీసుకోవాలి. మనం లైనింగ్ కట్ చేసాం కదా, ఆ లైనింగ్ కట్ చేసిన బ్యాక్ సైడ్ ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఇది వచ్చి మనకి షేప్ పట్టీలుగైనా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మాత్రం కరెక్ట్గానే పెట్టుకోవాలి, ఎక్కువ అక్కర్లేదు. కరెక్ట్గా పెట్టుకొని ఇదంతా నెక్ సైడ్ కానీ ఈ సైడ్ కానీ సైడ్ కానీ ఎక్కువ పెట్టుకోవాలి. నేను పెడుతున్నాను చూడండి. ఒక 1/2 ఇంచు కానీ 1/4 ఇంచు కానీ ఎక్కువ పెట్టుకోవాలి. అలా ఇలా పెట్టిన ప్రకారం నేను కట్ చేస్తున్నాను. ఇదండి బ్యాక్ సైడ్ అయిపోయింది. ఇది మనం పక్కన పెట్టుకుని ఫ్రంట్ కట్ చేసుకోవాలి. ఇది ఇలా వచ్చింది కదా, ఇది మన ఫోల్డింగ్లోకి పోతుంది. ఇది కలిసినా కూడా ప్రాబ్లం ఏం లేదు. మనం పట్టీ వేస్తాం కదా, పట్టీలోకి పోతుంది. ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఇలా క్రాస్ పెట్టుకుని ఎలా అయినా క్రాస్ రావాలంతే. ఇలా పెట్టుకోవచ్చు, ఇలా కూడా పెట్టుకోవచ్చు, అలాగే ఇలా కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే మనకు క్లాత్ కలిసి రావాలంటే నేను పెట్టినట్టు పెడితే మీకు క్లాత్ చిన్నదైనా సరే మనకి అడ్జస్ట్ అవుతుంది క్లాత్. మనం బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదండి, ఆ కట్ చేసిన చంక పార్ట్ ఏదైతే ఉందో దాంట్లోకి మెడ రావాలి. అలా మీరు పెట్టుకుంటే మీకు కరెక్ట్గా చిన్న ముక్క అయినా సరే మనకి అడ్జస్ట్ అవుతుంది, కరెక్ట్గా వస్తుంది. క్రాస్ కూడా కరెక్ట్గా ఉంటుంది. ఇదిగోండి ఇలా
నేను డ్రా చేసిన ప్రకారం కట్ చేస్తున్నాను. మనం కట్ చేసేటప్పుడు బ్లౌజ్ను కదపకూడదండి. మనం ఎటువైపు అయితే మనం తిరగాలి అటువైపు, అంతేగాని బ్లౌజ్ కదలకుండా మనం ఒకవేళ తిరగాల్సి వస్తే బ్లౌజ్ లాగా టైట్గా పట్టుకుని తిప్పుకోవాలి, అంతేగాని బ్లౌజును కదపకూడదు. ఇదిగోనండి ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది. మనం యాడ్ చేసుకునే ముక్క కూడా దీంట్లోనే పెట్టుకుంటే మనకి మళ్ళీ స్టిచ్ చేసుకునేటప్పుడు ఇబ్బంది ఉండదు. ఈ షేప్ పట్టీలు వచ్చి మనకి ఎక్కడ సరిపోతున్నాయి. అలాగే ఇది ఒక దానికి వస్తుంది, అది ఇంకొక దానికి తీసుకోవాలి మనం. మనం స్టిచ్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఇదండి షేప్ పట్టీలు. మనం ఇప్పుడు ఏ పార్ట్లు కట్ చేసామో కుట్టి వరకు ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇది బ్యాక్ సైడు, ఫ్రంట్ సైడు, హ్యాండ్స్, అలాగే ఉక్సులు పట్టి, కజాల పట్టి, షేప్ పట్టీలు, నెక్ పీస్. ఇదండి, ఇది మనం స్టిచ్ చేసుకునేటప్పటికి ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఒక దగ్గర పెట్టుకుంటే మనకి ఒకటి కూడా మిస్ అవ్వకుండా జాగ్రత్తగా ఉంటాయి మనం స్టిచ్ చేసేటప్పటికి. ఏ ఆది బ్లౌజ్తో కుడుతున్నామో అది కూడా ఇలా మనం కలిపేసి పెట్టుకుంటే మనం కుట్టుకోవడానికి వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఇదండి, ఇంతటితోటి కటింగ్ అయ్యింది. నెక్స్ట్ వీడియోలో నేను ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ పెడతాను. చూసారు కదండి కటింగ్. ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీ దీంట్లో ఏదైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.